ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 78వ అధ్యాయము 12వ వచనము. ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. నన్ను జాగ్రత్తగా చూడండి. ఆయన ఆశ్చర్య కార్యములు చేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ వాక్యం ఏమనుందంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను అని ఉంది. నేనేమంటున్నాను అంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేసిన వాస్తవమే. ఆయన ఆశ్చర్య కార్యములు చేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే బైబిల్లో దీని పైన ఉన్నటువంటి ఒక వాక్యాన్ని చదువుతాను చూడండి ప్రియులారా. తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఇశ్రాయేలీని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చేసిన అద్భుతాలు ఏంటో తెలుసా? ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చేశాడు. ఎరికోను వారు కల్లార చూస్తూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా ఎరికో గోడలను దేవుడు కూల్చాడు. దేవుడు మన్నాను కురిపించాడండి. దేవుడు పురేలను ఆహారంగా దేవుడు దయచేశాడు. దేవుడు వారి కొరకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు నడిపించాడు. ప్రవక్తలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించాడండి. తన సేవకుడు ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులను దేవుడు ఆపడి ఇవన్నిటిని కూడా కల్లారా చూశారు. వారు చూసి కూడా ఆయన ఆశ్చర్యకార్యములు మర్చిపోయారంట. వీళ్ళని ఏమంటారో తెలుసా? కృతజ్ఞత లేనటువంటి వారు అంటాను నేను దేవుని సేవకుడుగా. దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు మీ జీవితంలో. వీళ్ళైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశాడు, ఎన్ని మేలులు దేవుడు చేశాడు, ఎన్ని ఊహించిన కార్యాలు దేవుడు చేశాడు. మరి ఎందుకు భయపడతా ఉన్నారు? ఈరోజు సేవకుడుగా అడుగుతున్నారు, ఎందుకోసం భయపడుతున్నారు? గత జీవితంలో దేవుడు చేసిన మేలులను ఒకసారి తలపోసుకోండి, ఒకసారి జ్ఞాపకానికి తీసుకొని రండి. దేవుడు నేటికి అద్భుతము చేయడానికి ఈయన సమర్థుడు. నమ్మండి గట్టిగా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను క్షమించండి, ఈ పరిస్థితిని బట్టి నాకు అనుమానం కలిగింది. నీ సేవకుడు ద్వారా మీరు మాట్లాడారు. మీరు అద్భుతము చేయగలిగిన దేవుడో ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా, ఒక ఆశ్చర్యకార్యం చేయండి అని ఒక చిన్న మాట చెప్పండి. పరిస్థితి మొత్తం మారిపోతుంది. అద్భుతాన్ని మీరు చూస్తారు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.